వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. న్యూడ్ వీడియోలపై అనంతబాబును అరెస్ట్ చేసి విచారణ జరపాలి. ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి డిమాండ్. వరంగల్ తూర్పులో బీజేపీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు. పుష్ప సినిమాని మించిన గంజాయి స్మగ్లింగ్ బ్యాచ్. వాహన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుకున్న పోలీసులు. తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ వద్ద రోగుల పడిగాపులు. కొండా దంపతులకి పాలాభిషేకం చేసిన కొండ పటేల్ కాలనీలోని ఎల్వి నగర్ గుడిసె వాసులు. రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల ఆక్రమణపై సమాచారం ఇవ్వండి. మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక వివరాల్లోకి వెళ్తే, హోమ్ మినిస్టర్ సర్వలింగపుడి అనిత అచ్యుతాపురం ప్రమాదంలో గాయాలైన క్షేత్రగాత్రులను గాజువాక పవన్ సాయి విశాఖ మెడికవర్ హాస్పిటల్స్లో పరామర్శించి బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వడం జరిగింది. బ్యాంకు ఖాతాల్లో నష్టపరిహారం నగదు జమ చేసిన కాన్ఫర్మేషన్ ఫామ్స్ అందజేసి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇవ్వడం జరిగింది. ఎవరైతే గాయపడిన వారు తీవ్రంగా గాయపడిన వాళ్ళకి 50 లక్షల రూపాయలు, స్వల్పంగా గాయపడిన వాళ్ళకి 25 లక్షల రూపాయలు నిన్న అనౌన్స్ చేశారు. 24 గంటలు కాకముందే వాళ్ళందరికీ కూడా అకౌంట్స్లో క్రెడిట్ అయినాయి. ఈరోజు చెక్స్ తీసుకొచ్చి మేము ఇచ్చి మళ్ళీ వాళ్ళ బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి కూడా లేదు. కేవలం చెక్లు కాకుండా డైరెక్ట్గా అకౌంట్లకే మేము ఆర్టీజీఎస్ కూడా చేయడం జరిగింది. అది కూడా వాటికి సంబంధించిన కన్ఫర్మేషన్ ఫామ్స్ కూడా ఇప్పుడు తీసుకొచ్చి వాళ్ళందరికీ ఇచ్చి ఒకసారి రీచెక్ చేసుకున్నాం. మేము కూడా విషయం ఏంటంటే, ఏదో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వచ్చి ఏదో రాజకీయంగా మాట్లాడే పరిస్థితి కాదు. ఈరోజు ప్రజలకి జవాబుదారీతనం ఉండాలనే కాన్సెప్ట్లోనే ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇమీడియట్గా కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, ఆ తర్వాత నేను కానీ మేమందరం కూడా స్పాట్లోకి వెళ్ళి రాత్రి అంతా కూడా నిన్న ఈవినింగ్ వరకు కూడా అదే స్పాట్లో మేము ఉండి సహాయ చర్యలు సహాయక చర్యలు చేయడంతో పాటు వాళ్ళకి ఏదైతే కాంపన్సేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇన్ టైంలో అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అదే విషయం చెప్పడానికి ఎస్ ఇప్పుడు చెప్పారు. విషయం ఏంటంటే, వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి డైరెక్ట్గా వెళ్ళిపోయారు. సో ఇక్కడ మాకు ఐడెంటిఫికేషన్ విషయంలో అది నోటిఫై అవ్వలేదు. సో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నారు. ఆపరేషన్ చేయించుకుని మళ్ళీ మెడికవర్కి వచ్చారు. మెడికవర్ నుంచి ఇక్కడికి వచ్చారు. అసలు టెక్నికల్గా అతని పొజిషన్ ఏంటంటే, ఆల్రెడీ ఒకళ్ళు ఆపరేషన్ చేశారు, ఒక ప్రోటోకాల్ నడుస్తుంది, మెడిసిన్ ప్రోటోకాల్ నడుస్తుంది. సో మళ్ళీ తిరిగి ఎలా చేయాలనేది డాక్టర్స్ కూడా చూస్తున్నారు. ఎవరికి ఇబ్బంది లేకుండా చేసుకుంటాం. పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ నూకలమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం సందర్భంగా 3వ శుక్రవారం దత్తు శర్మ ఆధ్వర్యంలో 2000 మహిళలతో వరలక్ష్మి వ్రతాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి సూర్యనారాయణ, దేవస్థానం మరియు సిబ్బంది అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు ఎలిశెట్టి నాని మరియు గ్రామ టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని 24వ వార్డు నందు రోడ్లు నీటి కుంటలుగా మారిన పట్టించుకొని నాదుడే లేడని, మున్సిపల్ అధికారులు నిద్రపోతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి ఘోష్ దేశాయ్ విమర్శించారు. ఈరోజు స్థానిక లక్ష్మీనగర్లో సిపిఎం నాయకులు వి వెంకటేశ్వర్లు, శేషాద్రి, ఎల్లుగెవేరెలతో కలిసి ఆయన వార్డు పర్యటన చేశారు. ఈ సందర్భంగా వార్డులో ఎక్కడా చూసినా మురికి నీరు రోడ్లపై వచ్చి నీటి కుంటలుగా ఉన్నాయని, ఎవరు పట్టించుకునే వారు లేరని స్థానిక ప్రజలు సిపిఎం ప్రతినిధి బృందానికి
చేయడానికి తెలిపారు. ఈ సందర్భంగా గౌస్ దేశాయ్ మాట్లాడుతూ లక్ష్మీనగర్, ముద్దూరు నగర్ ఏరియాలు ఒకప్పుడు అపరిశుభ్రతగా నిలయంగా ఉండేవని, నేడు పరిశుభ్రతగా వార్డుగా మారిందని, చిన్నపాటి వర్షానికి వీధుల్లోని రోడ్లపై నీరు నిలిచి దోమలపై స్థావరంగా మారి రోజులు గడిచే కొద్దీ దుర్మార్గం వెదజల్లి స్కూల్కు వెళ్లే చిన్నారుల నుండి ముసలి వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. మేము ఇప్పుడు లక్ష్మీనగర్లో ఉన్నాం. ఈ ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థ అధ్వానంగా ఉండడంతో డ్రైనేజ్ నీళ్ళన్నీ కూడా రోడ్డు పైన వచ్చి మొత్తం చాకిరేవులాగా మారేటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం, మొత్తం నీళ్లలోనే రాకపోకలు దిగేటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా డ్రైనేజ్ నీళ్లు అటు కానీ ఇటు కానీ ఎక్కడ పోయేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ మొత్తం కూడా చెత్త చెదారంతో ఇవన్నీ కూడా నిండిపోయి ఎక్కడ కూడా డ్రైనేజ్ కాలువనే ఈ ప్రాంతంలో లేదు. ఈ ప్రాంతంలో డ్రైనేజ్ కాలువ లేకపోవడంతో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా ఇక్కడ రోడ్డు పైన చెప్పిన పరిస్థితి ఉంది. ఇక్కడ లోకల్గా ఉన్న ప్రజాప్రతినిధి కానీ లేదు, ఎమ్మెల్యే కానీ, ఇప్పుడు ఆయన మంత్రి కూడా అయినాడు. నేను కోరేది ఏమంటే ఒకసారి కర్నూలు నగరాన్ని పర్యటించి ఇట్లాంటి ఏవైతే ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటాయి, ఈరోజు ఇప్పటికే దోమలు విపరీతంగా పెరిగి ప్రజలు అనేక రకాల వ్యాధులు గురవుతున్నారు. మనం చూస్తున్నాం, కలరా, మలేరియా, డెంగ్యూ వ్యాధులు కర్నూలు నగరంలో బాగా విస్తరిస్తున్నాయి. చాలా మంది ప్రజలు హాస్పిటల్ పాలవుతున్నారు. దానికి కారణం ఏమంటే దోమలే. దోమల కారణం ఏంటి? నీళ్లు నిల్వ ఉండడమే. నీళ్లు నిల్వ ఉండడానికి కారణం ఏంటి? డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడమే. అంటే ఇది ఒకదానికొకటి లింకుగా ఉన్నాయి. అందుకోసం నేను మున్సిపల్ అధికారులను, కమిషనర్ కోరుతా ఉన్నా. మరి కమిషనర్ నిద్రపోతున్నాడా, ఎక్కడైనా వేరే ఊరికి పోయినాడా అర్థం కావట్లేదు. కాబట్టి కమిషనర్ గారు ఈ ప్రాంతంలో పర్యటించండి, లేదా అధికారులు పంపించండి. తక్షణమే ఇక్కడ రోడ్డు పైన నీళ్లు లేకుండా నివారణ కోసం ఆ డ్రైనేజ్ కాలువను నిర్మించాలని, తక్షణమే కనీసం మరమ్మతులు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రెవెన్యూ అధికారికి మధ్యాహ్న భోజన కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. జిల్లాలోని పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికుల గుడ్ల బిల్లులు గత సంవత్సరం అక్టోబర్ మాసం నుంచి ఇప్పటి వరకు మధ్యాహ్న భోజనం, వంట కార్మికులకు చెల్లింపులు లేవని, అలాగే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నెలకు 2,000 రూపాయల వేతనం గత 4 నెలల నుంచి విడుదల చేయకుండా మధ్యాహ్న భోజన కార్మికులను ఈ ప్రభుత్వాలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పేర్కొంటూ ఎంఆర్ఓ కేవ్యూ వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మధ్యాహ్న భోజన రంగం కమిటీ కార్యదర్శి గురజాల శ్రీధర్ మరియు మధ్యాహ్న భోజన కార్మికులు వెంకటేష్, నరసయ్య, యశోదారెడ్డి, హారిక, బొంగోని అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో మధ్యాహ్న భోజన ఆధ్వర్యంలో కార్మికులను కలుపుకొని మండల రెవెన్యూ అధికారి గౌరవనీయులు గారికి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 9 నెలలు కావస్తుంది. మరి ఇంకొక 3 నెలలు అయితే ఏడాది కాలం పూర్తి కావస్తున్న సందర్భంలో మరి మేము అధికారంలోకి వస్తే మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన సందర్భంలో మరి ఇప్పుడు ఏడాది పూర్తి కావస్తున్న సందర్భంలో కూడా వీరు గత అక్టోబర్ నుంచి కూడా పెండింగ్ బిల్లులు, కోడిగుడ్ల పైసలు, అలాగే కనీస వేతనం 2,000 రూపాయలు ఏదైతే ఉందో ఇప్పటి వరకు కూడా చెల్లించకపోవడం, మరి ప్రభుత్వాల ద్వంద్వ నీతి ఏ రకంగా అన్నది ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న 21వ తారీఖు నాడు చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలిపిస్తే మరి మాది ప్రజాపాలన అని చెప్పుకుంటున్న ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మరి మధ్యాహ్న భోజన కార్మికులు మరి వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఉన్న నక్సలైట్ల, ఉగ్రవాదుల మరి ఎక్కడికక్కడ హైదరాబాద్ కార్యక్రమం, చలో హైదరాబాద్ కార్యక్రమం పిలిపిస్తే ఎక్కడో అక్కడ నిర్బంధించి అరెస్టు చేయడం అనేది ఏదైతే ఉందో జిల్లా సిఐటి పక్షాన తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. మరి మీరే చెప్పుకుంటారు కదా మాది ప్రజాపాలన అని చెప్పి, మరి ప్రజాపాలనలో కూడా మరి మధ్యాహ్న భోజన కార్మికులు కనబడతలేరా అని చెప్పి సందర్భంగా జిల్లా సిఐటి పక్షాన ఈ ప్రభుత్వాన్ని విమర్శించడం జరుగుతుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులు పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో, కనీస వేతనాలు ఏవైతే ఉందో బేషరతుగా చెల్లించకపోతే రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిని కూడా ముట్టడిస్తా అని చెప్పి సందర్భంగా మధ్యాహ్న భోజన రంగం తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికీ వాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు మెడలో పుస్తల తాడు అమ్ముకొని ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు చదువుకునే విద్యార్థులకు ఆహారం అందిస్తున్నా కూడా మరి ఈ ప్రభుత్వాలు రైతాంగానికి కొన్ని వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తున్న తరుణంలో మరి మధ్యాహ్న భోజన కార్మికులు ఏం పాపం చేసిరని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించడం జరుగుతుంది. ఈ విపరీత ధోరణి ఏదైతే ఉందో, కార్మికులను వెట్టి సాకిరి చేయించుకునే ద్వంద్వ నీతి ఏదైతే ఉందో మానుకోకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే రేపు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా కార్మిక లోకం అంతా ఏకమై గద్దెదించే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా మధ్యాహ్న భోజన కార్మికుల విషయంలో సానుకూలంగా స్పందించి బేషరతుగా వారి పెండింగ్ బిల్లులు, వేతనాలు ఏవైతే ఉన్నో తదితర డిమాండ్లన్నీ నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా సిఐటియు మధ్యాహ్న భోజన రంగం కమిటీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది.
జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, వర్ధిల్లాలి మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత. విజయనగరం జిల్లా గణపతి నగరం నియోజకవర్గం కేంద్రంలోని ఎస్సీ కాలనీలో 33/11 kV విద్యుత్ వైర్లు నివాస గృహాల మీద నుంచి ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మేడపైకి చిన్న పిల్లలు వెళ్లినా తగిలేటట్టు వైర్లు ఉన్నాయని అన్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ లైన్ మార్పిడికి లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుందని విద్యుత్ సిబ్బంది చెబుతున్నారని, ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకొని విద్యుత్ లైన్ మార్చి తమ ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు. కొమ్మలేని దాన్ని తగిలినా అయిపోతుంది ప్రాబ్లం అనేది. అలాగని ఏంటి ప్రతి ఒక్కరితో ఎలా బాధపడమే తప్పించి దానికోసం సమస్య తేలటం లేదు. ఇక్కడ ఏదైనా సరే చెప్తాం కానీ వాళ్ళు ఆ టైంకే చూస్తారు, చూసి చూడపోయినట్టు వెళ్ళిపోతుంటారు. ఈ ప్రభుత్వమే కాదు సార్, ఏ ప్రభుత్వం ఏ నాయకులు వచ్చినా కూడాను ఇదే ఇక్కడ సమస్య. ఎవరు కూడాను ఎవరు కంప్లైంట్ ఇచ్చినా కూడాను ఆ రకంగానే మాట్లాడతారు. చేస్తామమ్మా అంటారు, తర్వాత ఏమో అంత అయిపోయిన తర్వాత ఎవరు ఏడ్ చేయరండి. మేము బాధలు పడుతున్నాం. ఇంటి పైన నుంచి వైర్లు చాలా వివచ్చంగా ఉంది. ఎవరు చనిపోతారో మాకే తెలీదు. మేము గేట్ లాక్ చేసుకుని ఉన్నాం. బొచ్చప్పల నరసయ్య గారు వచ్చారు, అప్పుడు చెప్పారు 1,50,000 అవుతుంది మీరు తీయించి అనేసి పంచాయతీకి అప్పచెప్పారు. పంచాయతీ పరిధిలో డబ్బులు లేవన్నారు. మాకు చాలా ఇబ్బందికరం. మేమంటే డబ్బు కట్టాలంటే మేము కట్టలేము. మేమే పేదవాళ్ళము, ఎస్సీ కాలనీలో ఉంటున్నాం. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేము కూటికి కూలాడితే కానీ కొండ ఆడదు మాకు. అండ్ బ్రతుకులకి 1,50,000 కట్టమని మాకు అన్నారు. మేము కట్టలేమని మేము చెప్పాము. వైర్లు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. అది గాలి వర్షానికి మాత్రం చాలా డౌన్కి అయిపోయి ఇంటికి ఆనుకొని ఉంటుంది. ఇంట్లో కడుపులతో ఉన్నోళ్ళు, పిల్లలతో ఉన్నోళ్ళు అందరం ఉన్నాము. అందరు ప్రాతిపదికలు ఎవరు ముందుకు రావటం లేదు. నేను గత ప్రభుత్వం నుండి ఈ ప్రభుత్వం వరకు నేను తిరుగుతూనే ఉన్నాను. గ్రీవెన్స్కి వద్దామని నేను చూస్తున్నాను. అంతకుమించి నేను ఏం చేయలేను. మీరు దయచేసి మా వైర్లు తీయమని మీకు ప్రార్థిస్తున్నాను. ఇది నేను ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాను. గత 7 సంవత్సరాల నుంచి వైర్ల వల్ల కానీ అన్నింటి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ. ఈ వైర్లు తొలగించమని ఏఈ గారికి కానీ ఎలక్ట్రికల్ వాళ్ళు కానీ అందరూ ఎంతమంది చెప్పడం జరిగింది. ఎస్టిమేషన్ వేస్తామంటే ఎస్టిమేషన్ ప్రకారం కడితే షిఫ్ట్ చేస్తామని అంటున్నారు. వీలైతే డబ్బులు పట్టుకోలేరు. ఈ ప్రభుత్వం వచ్చింది, న్యాయం చేస్తుంది మా ప్రభుత్వం అనుకొని మేము ఇప్పుడు ఈ విధంగా వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. శ్రీనివాసాన్ని మన్యం పరిధిలోని గిరిజన గ్రామాల్లో ఉన్న హాస్టల్స్లో కొనసాగుతున్న తనిఖీలు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జీకే వీధిలో తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు తనిఖీలు. సరైన పత్రాలు చూపని చైతన్య గిరిజన సంక్షేమ వసతి గృహం సీజ్. అందులోని 17 మంది బాలికలు, 13 మంది బాలుర్లు, మొత్తం 30 మంది విద్యార్థులను ప్రభుత్వ గిరిజన సంక్షేమ హాస్టల్కు తరలింపు. మీకు ఇక్కడ సెక్యూరిటీ లేదు. అక్కడ చక్కగా అందరూ అమ్మాయిలు ఉంటారు, చక్కగా ఉంటది కదా. మీకు మీరు బ్యాగులు మీ బ్యాగ్ పట్టుకుంటండి బాబు. అక్కడ హాస్టల్ ఇచ్చేద్దాం. ఇదేమో గూడెం పల్లి బాయ్స్ కి ఇచ్చేద్దాం. స్పెషల్ గా ఉంచుదాం. అమ్మా మీకు బాగుంటది, రండి. హాస్టల్ ఇస్తున్నాము, మంచి భోజనం పెడతాము, మంచిగా ఉంటది, చదువు కూడా బాగా చూస్తున్నారు. కానీ ఇక్కడ మీరు ఉండడానికే లేదు, పర్మిషన్ లేదు. మీకు పర్మిషన్ లేదు. హాస్టల్ ఇస్తాం కదా. మీరు అక్కడ స్కూల్కి వెళ్ళకంటే హాస్టల్ ఇస్తున్నాము. ముందు అక్కడ నేను పంపిస్తాను. మీ పేరెంట్స్ వస్తారు కదా, పేరెంట్స్ వచ్చిన తర్వాత అప్పుడు బ్యాగులు తెచ్చుకుంటాం, మాట్లాడదాం. బ్యాగులు తెచ్చుకుంటాం.
ఏమీ కాదు పదండి, మీకు మంచి హాస్టల్, బెస్ట్ హాస్టల్ నేను ఇస్తానని చెప్తున్నాను కదా. రండి, అక్కడ 300 మంది అక్కలు ఉంటారు. మీకు తెలుసు కదా, మీ స్కూల్ ఎదురుగానే పెద్ద హాస్టల్ ఉంటది కదా, తెలుసు కదమ్మా. ప్రకృతి పర్యావరణాన్ని కాపాడాలని జంట నగరాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురయ్యాయనే సమాచారం ఆ స్థానిక ప్రజలకు తెలిస్తే దానిని ప్రభుత్వ దృష్టికి తీసుకురండి. రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి. ఎంత పెద్దవాళ్ళు ఉన్నా చెరువులు కుంటలు ఆక్రమణకు గురైతే అక్కడ సంబంధిత అధికారులు వచ్చి చర్యలు తీసుకుంటారు. పర్యావరణాన్ని కాపాడాలని జంట నగరాలతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురైనాయనే సమాచారం ఆ స్థానిక ప్రజలకు తెలిస్తే చాలు, దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఎంత పెద్దవాళ్ళు ఉన్నా చెరువు ఆక్రమణకు గురి అయిందంటే అక్కడ సంబంధిత అధికారులు వచ్చి తగిన చర్యలు తీసుకుంటారు. ఈరోజు సమాజంలో మన బాధ్యతగా మనం భవిష్యత్తు తరానికి ఇచ్చేటువంటి వరం ఇది. మీ ప్రాంతంలో మీకు ఎక్కడ ఆర్టీఐ ద్వారా తీసుకున్నా, పూర్వీకుల దగ్గర నుంచి వచ్చేటువంటి వారసత్వంలో చెరువులు ఎక్కడెక్కడ ఉండనో తెలుసుకొని అవి ఆక్రమణకు గురైతే ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి ఫిర్యాదు రూపంలో చేయండి. ముఖ్యంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా జరుగుతున్నటువంటి చెరువుల పరిరక్షణకు జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమంలో హైదరాబాద్ జంట నగరాల ప్రజలు, రంగారెడ్డి ప్రజలు ప్రకృతిని, భవిష్యత్ తరాన్ని, చెరువులను కాపాడుకొని ఒక వ్యవస్థను కాపాడుకోవడం జరిగే ఈ యొక్క ప్రక్రియలో స్వచ్ఛందంగా మీ ప్రాంతంలో చెరువులను రక్షించుకోవడానికి తరలి రావాల్సిందే ఈ సందర్భంగా కోరుతాను. ప్రభుత్వం ఎవరి మీద కక్షపూరితంగా లేదా వ్యక్తిగతంగా ఉద్దేశపూర్వకంగా ఇందులో వ్యక్తుల మీద, పార్టీల మీద జరుపుతున్నటువంటి పోరాటం కాదు ఇది. ఒక ప్రభుత్వం ఒక పరివర్తన తేవాలనుకున్నప్పుడు కొద్దిగా కష్టమైన, నష్టమైన ఇది తప్పది. కాబట్టి మరొకసారి చెరువుల పరిరక్షణకు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఎక్కడెక్కడైతే చెరువుల ఆక్రమణకు గురైనయో వాటన్నిటి సమాచారాన్ని సంబంధిత అధికారుల దృష్టికి ఫిర్యాదు రూపంలో తీసుకురావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తాను. గాజువాక జనసేన పార్టీ ఆధ్వర్యంలో మెగాస్టార్ బర్త్డే వేడుకలు చేసిన గాజువాక పీసీసీ సభ్యులు కొండ తాతారావు గారి ఆధ్వర్యంలో ఈ వేడుకల్లో పాల్గొన్న 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవింద్, 73వ వార్డు ఇన్ఛార్జ్ రౌతు గోవింద్, గంధం వెంకట్రావు, ఇతర టీడీపీ జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. చిరంజీవి గారు వారి బర్త్డే సందర్భంగా మన గాజువాక నియోజకవర్గంలో మనందరూ కలిసి ఒక వేడుకగా పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు చేస్తున్నాము. చాలా మంది చేసుకోవడానికి అర్హత కొంతమంది అర్హత వ్యక్తుల్లో చిరంజీవి గారు ప్రముఖ వ్యక్తిలో ఒకడు. ఎందుకంటే దేశం కనిపించిన పురస్కారాలు అంటే పద్మవిభూషణ్ అనేటువంటిది మన దేశంలో అత్యంత గౌరవప్రదంగా వెలుగు. అది 2024లో మొన్ననే వారికి రాష్ట్రపతి, ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగా దాని చెప్పి మన తెలుగు వారు కూడా జనసేన పార్టీ శ్రేణులందరూ ఎంతో ఉత్సాహంతో పండుగ వాతావరణం. అందుకే ఈరోజు కార్పొరేట్ గారు కానీ గవర్నమెంట్ గారు అండ్ అరవింద్ గారు, గోపీచంద్ గారు, భాస్కర్ గారు, నిర్మల పేరు మీద పేరు చెప్పలేదు కానీ ఆ కార్యకర్తలు అందరికీ కోరుకున్నటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ గురించి నాకంటే మీకే మాట్లాడారు. బ్లడ్ బ్యాంక్స్ ఇవాళ మీ కుటుంబంలో ఏదైతే గ్రామాలు కూడా వాటి కూడా ఉన్నాయి. కానీ 30 ఏళ్ళ క్రితం రక్తం దానం చేయాలంటే బయట బ్లడ్ డిఫరెన్స్ 5 రోజుల్లో చిరంజీవి గారు హైదరాబాద్లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కొట్టి పెట్టారు. దానికే అతను అవార్డు ఇచ్చినటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి సామాజిక కార్యక్రమం అదే. అందుకే ఆయన స్ఫూర్తితో మన పార్టీ కూడా నడుస్తూ ఉంది. ఆయన స్ఫూర్తి, ఆయన ఆశీస్సుతో మన పార్టీ కూడా నడుస్తుంది జనసేన. కాబట్టి మనందరూ ఆయన స్ఫూర్తి.
జగన్ ప్రియ శిష్యుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై రంపచోడవరం ఎమ్మెల్యే శిర్షాదేవి ఆగ్రహం. అనంతబాబు పలు అక్రమాలకు పాల్పడడమే కాదు, మహిళలను వేధించాడు, మహిళా ఉద్యోగులను లైంగిక ఇబ్బందులకు గురి చేశాడు, అడ్డంగా దొరికిపోయి మార్ఫింగ్ వీడియో అంటూ బోకాయిస్తున్నాడు. అనంతబాబు ఇలాంటి వాడని ఏజెన్సీలో అందరికీ తెలుసు. ఎంతో మంది మహిళల్ని లైంగికంగా వేధించాడు. అనంతబాబుకు ఓ మహిళతో ఉన్న వివాహేతర సంబంధాన్ని బయట పెడతానన్న అనుమానంతోనే నాడు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను చంపాడు. జగన్మోహన్ రెడ్డి ఇదే పార్టీ మహిళలకు ఇచ్చే గౌరవం. చోడవరం నియోజకవర్గంలో ఉదయం నుంచి మన టీవీలోను సోషల్ మీడియాలోను హల్చల్ చేస్తున్న విషయం ఏంటంటే ఎమ్మెల్సీ అనంతబాబు యొక్క న్యూడ్ వీడియో బయటకు రావడం. నిజంగా ఈరోజు ఈ విషయాన్ని చెప్పుకోవాలంటేనే చాలా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు కూడా చోటు చేసుకుంటాయా, ఇలాంటి వారు కూడా ఉన్నారా అని ఈరోజు చాలామంది ఫోన్ చేసి చాలా రకాలుగా మాట్లాడడం అడగడం కూడా జరుగుతూ ఉంది. నిజంగా ఈ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి ఒక న్యూడ్ వీడియో ఒక మహిళతో అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకొని ఆ అమ్మాయితో ఏదైతే వీడియో కాల్ మాట్లాడుతూ తను ఏదైతే ప్రవర్తించాడో అది పొద్దున్న లేసి మేము టీవీలో చూసాము, చాలామంది కూడా చెప్పారు. ఇది చాలా సిగ్గుపడినటువంటి విషయమనే చెప్పాలి. తిరిగి ఇంత తప్పు చేసింది కాకుండా నేను కాదు మార్పింగ్ చేశారు, నేను ఏదో పిల్లలకి ముద్ర పెడుతున్న వీడియో తీసేసి అది ఈ విధంగా క్రియేట్ చేస్తూ ఉన్నారు, నా పైన తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు, ఎవరో డబ్బుల కోసం ఇలా చేస్తూ ఉన్నారనేసి ఆ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి చెప్పడం జరుగుతుంది. దాంట్లో అసలు నమ్మశక్యమైన విషయం ఏదైనా ఉందా? టీవీలో మనం చూసాము, అతని మెడపై ఉన్న చైను, అతను వాడుతున్నటువంటి చేయికి వేసుకున్న ఉంగరాలు సేమ్ వీడియోలో ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రజెంట్ ఇప్పుడు ఆయన వేసుకుని తిరుగుతూ ఉన్నాడు. అక్కడ మార్పింగ్ చేయడానికి ఏమాత్రం లేదు. ఎందుకంటే సేమ్ ఒక వ్యక్తి నిజంగా ఏ విధంగా అయితే వీడియోలో మాట్లాడి ఏ విధంగా అయితే వ్యవహరిస్తాడో ఆ విధంగానే ఉంది. కాబట్టి ఇది ఈ న్యూడ్ వీడియో అనేది వాస్తవమే, ఖచ్చితంగా ఇది ఫేక్ అయితే కాదు, ఇది మార్పింగ్ చేసిన వీడియో అయితే కాదు. ఎందుకంటే ఇంత ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, గత 10 సంవత్సరాల నుంచి అనంతబాబు అనే వ్యక్తి ఈ విధంగానే వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇంకా బయటకు రావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అతనికి భయపడి చాలామంది మహిళలు ఇంకా లోపలే కుమిలిపోతున్నటువంటి పరిస్థితులు. మనం ఉమ్మడి కూటమి ఏర్పడిన కొద్ది రోజుల్లోనే చాలామంది మహిళలు వచ్చి ఈరోజు అమ్మ మన కూటమి ప్రభుత్వం వచ్చింది, మన చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మాకు ఒక ధైర్యం ఉంది, మాకు న్యాయం జరుగుతుంది అనేసి వాళ్ళకి జరిగినటువంటి చాలా రకాల ఇబ్బందులు, అంటే ఉద్యోగాలు ఇప్పిస్తానే, లేకపోతే కాలేజ్ సీట్ కావాలన్నా సరే వాళ్ళ పర్సనల్ ప్లేస్కి రమ్మడం, లేకపోతే ఆ ప్లేస్ నుంచి బదిలీకి చేయాలన్నా సరే అతని దగ్గరికి వెళ్తే వేరే దగ్గరికి రమ్మడం, రకరకాలుగా మహిళల్ని చాలా దారుణంగా ఏడిపించినటువంటి పరిస్థితులు గతంలో జరిగినాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి నిజంగా నీ పార్టీ మహిళలకి ఇచ్చేటువంటి విలువ ఇదేనా అని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే మొన్న ఒక ఎమ్మెల్సీ భార్య పిల్లలు ఉన్నారు, ఎదిగిన కూతుర్లు ఉన్నారు, పెళ్లి చేసిన వయసులో ఇంకో మహిళతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని భార్య పిల్లలను వద్దంటున్నాడు. అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇలాగ వైసీపీలో పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు ఇదే పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు, ఈయన కోసం ఆల్రెడీ మనకు తెలుసు. ఇప్పుడు నువ్వేం చేస్తావు జగన్మోహన్ రెడ్డి? ఈ యొక్క ఎమ్మెల్సీ అనంతబాబుకు నువ్వు శిక్ష వేయిస్తావా, లేదంటే మొన్న డోర్ డెలివరీ చేసిన తర్వాత 5 నెలల్లో బయటకు తీసుకొచ్చేవే అలాగే వ్యవహరిస్తావా? నువ్వు మహిళలకు ఏమాత్రం గౌరవిస్తావు అనేది ఇప్పుడు బయటపడుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి, నువ్వు నీ పార్టీ నిజంగానే మహిళల పక్షపాతి అని చెప్తా ఉంటావు కదా, మహిళల తరపున ఎప్పుడు ఉంటుంది, మహిళలకు ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థానాల్లోనే మా వైసీపీ ప్రభుత్వం ఉంటుంది అనేసి చాలాసార్లు చెప్పావు. ఇప్పుడు ఏం మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను అడుగుతా ఉన్నాను. మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఇదే ప్రశ్న వేస్తూ ఉన్నాను. ఒకసారి మీరు ప్రశ్నించుకోండి. టీడీపీ కార్యకర్తల్లో ఉన్నటువంటి నాయకులు ఆ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారా, లేకపోతే వైసీపీ పార్టీలో ఒక పదవి మోహంతో ఏ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు మీకే కళ్ళకట్టినట్టు కనబడతా ఉంది. ఈరోజు నిజంగా సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటివి చూడాలంటేనే భయంకరంగా ఉన్నాయని చాలామంది చెప్తా ఉన్నారు. ఒకసారి మీరే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. గతంలో డోర్ డెలివరీ చేసి ఒక దళితుడిని చంపేశారు. అది కూడా ఒక మహిళ వల్లే ఆ వ్యక్తిని చంపారన్న విషయం కూడా మా అందరికీ ఇప్పటికీ చాలా మందికి తెలుసు. ఇప్పుడు ఆ విషయాన్ని కూడా మీ ప్రభుత్వం హయాంలో ఏం చేశారంటే దాన్ని కప్పపూర్తి చేసి కొందరు నాయకులు లేకపోతే కొందరు ఐఏఎస్ల సహకారంతో, ఐపీఎస్ల సహకారంతో ఆ కేసుని అలా దారి మళ్లించి ఆ పాపం చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఎటువంటి న్యాయం జరగకుండా చేసినటువంటి పరిస్థితులు చూసాం మేము. ఇప్పుడైనా సరే ఇతని వెనకాల అనుచరులుగా ఉండి 12 మంది వరకు అనుచరులు ఉన్నారండి. ఎలా అంటే ఈ అనంతబాబు ఏది చెప్తే అది చేస్తారు. పలానా దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోరండి అంటే వాళ్ళు వెళ్ళి తీసుకొస్తారు. ఇతను వెళ్ళాడు ప్రత్యక్షంగా.
పరోక్షంగా అతని యొక్క అనుసరణ ఇలాగా మన రంపచోడవరం నియోజకవర్గం ఇంచుమించుగా 12 మంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా నా దగ్గర ఉన్నాయి. ఏదైతే ఈ దళితుడు చంపేసినటువంటి కేసు ఉందో అందులో ఆ కాకినాడ బీచ్లో 12 మంది వరకు కూడి ఆ అబ్బాయిని చాలా చిత్రహింసలు పెట్టి ఇసుకలో తొక్కేసి అంత దారుణంగా చంపినప్పటికీ కేవలం ఒక వ్యక్తి పైన కేసు నమోదు చేశారు. ఎంత తప్పండి అది? ఎందుకలా చేశారు? ఒక వ్యక్తి చంపగలడా? కారులోన అప్పటికే వీడియోలు ఉన్నాయి. అది కూడా ఆ వీడియో రికార్డింగ్లో ఒక మహిళ కూడా ఉంది. ఆ మహిళ ఎవరు? ఆ మహిళతో అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకున్నటువంటి అనంతబాబు ఈ విషయం ఈ యొక్క డ్రైవర్కి తెలిసింది. ఎక్కడ ఇతను బయటకు చెప్పేస్తాడో, మీడియా వాళ్ళకి చెప్పేస్తే నా పరువు పోతుందనే ఒక ఉద్దేశంతో ఆ వ్యక్తిని తీసుకెళ్లి, ఆ సుబ్రహ్మణ్యాన్ని తీసుకెళ్లి కాకినాడలో చంపేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ వ్యక్తుల పేర్లు కూడా బయట పెడతా ఉన్నాను. త్వరలోనే ఈ యొక్క డోర్ డెలివరీ చేసినటువంటి ఈ సుబ్రహ్మణ్యం కేసులో కూడా సిబిఎం ఎంక్వైరీ వేసేసి త్వరగా ఎంక్వైరీ చేసి ఇతను ఖచ్చితంగా శిక్ష పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అంతేకాదు ఇతను ఇప్పుడు ఈ వీడియో బయటకు వచ్చిందనే కాదండి, రంపచోడవరం నియోజకవర్గంలో ఇతను చేసినటువంటి అక్రమాలు అన్ని కాదు. మీరు మొన్నే చూసుంటారు, ఎప్పుడూ మా నియోజకవర్గంలో ఒక మహిళల్ని అంత దారుణంగా చంపేసినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. కానీ మొన్న తిమ్మాపురం కాలువలో ఒక మృతదేహం, ఒక మహిళ, ఇదిగోండి ఎవరో గుర్తు తెలియని మహిళ ఏలేరు కాలువ దగ్గర చంపేసి తలకి తల మొండానికి మొండం పడేసింది. ఇది ఎక్కడ జరిగింది, ఏంటి, ఏ మహిళ అనే ఎంక్వైరీ కూడా ఇంకా లేదు. ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఏమో మాకైతే ఒక డౌట్ వేస్తుంది, ఈ అమ్మాయి కూడా ఒకవేళ అనంతబాబు బాధితురాలేమో, అతను చెప్పిన మాట ఇల్లేదనేసి ఈ అమ్మాయిని కూడా చంపేశారేమో. ఒకవేళ ఈ వీడియోలో ఉన్న అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఏమో, ఇలాంటి అనుమానాలు కూడా మా దగ్గర చాలా ఉన్నాయి. ఒకవేళ ఇతను ప్రత్యక్షంగా కాకపోయినా అతను అనుచరులు ఉన్నటువంటి 12 మందిలో ఎవరైనా చేశారేమో. ఎందుకంటే బెదిరింపులకు పాల్పడేది ఆ వెనకాల ఉన్నటువంటి అనుచరులే. ఎలా అంటే ఇక్కడ అక్రమంగా కలప రవాణా చేయడం, రంగురాల వ్యాపారం, మైనింగ్, రకరకాల వ్యాపారాలు చేస్తూ ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో 10 సంవత్సరాల నుంచి దోచుకున్నటువంటి వ్యక్తి అనంతబాబు అనే వ్యక్తి. ఇంత అరాచక పాలన కొనసాగించాడు. అంతేకాదు డమ్మి మహిళలను పెట్టుకొని రాజకీయ ఒత్తిడులు తీసుకొచ్చి అదే ప్రభుత్వ ఉద్యోగుల మీద, ప్రతి ఒక్కరి మీద కూడా నానా రకాలుగా ఇబ్బందులు గురి చేసినటువంటి నీచపు వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యక్తే. కాబట్టి నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను మీడియా సముఖంగా, ఇలాగా ఎవరైతే మహిళల్ని టార్గెట్ చేసి మ్యానిపులేట్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.